సీరియల్ నంబర్ 15 రవీంద్ర, సీరియల్ నంబర్ 15 నారాయణరావుపేట సిసి సాక్షి సెక్రటరీ గారు శ్రీనివాస్ రెడ్డి గారు పేరు పిలుస్తారు. ఆ పేరు పిలిచిన ఇప్పుడు సీరియల్ 2 NUCC మోహన్ చేయి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఖలీల్ సెంటర్ రన్ సార్ సెంటర్ రన్ సార్ ఓకే అయ్యా పైకి ఎత్తవక నాయన చెప్తున్న పైకి ఎత్తవక సెక్రటరీ జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నటువంటి గోపినాథ్ రెడ్డి గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. గుర్తింపుని సాధించింది. క్రికెట్ ఆడే దేశాల్లో జనాభా రీత్యా అతి పెద్దదైన ఇండియా 1970 చివరి నుంచే అంతర్జాతీయ జట్టు క్రీడల్లో రాణించడం మొదలుపెట్టిందన్నటువంటి విషయం తెలుసు. ఒక్కసారి వెనక్కి కానీ చూసుకుంటే క్రికెట్ అన్న ప్రఖ్యాతగాంచిందన్నటువంటి విషయం మనం నిజంగా గర్వపడాల్సినటువంటి విషయం. ప్రస్తుత భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తెలుగు కుటుంబంలో మూలాలు ఉన్నటువంటి వ్యక్తి అన్నటువంటిది కూడా మన అందరికీ కూడా స్ఫూర్తిదాయకం. ఆంధ్ర రాష్ట్రం నుంచి మీరందరూ కూడా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో మంచి క్రికెట్ క్రీడాకారులుగా రాణించాలనని భగవంతుడిని నేను ప్రార్థిస్తా ఉన్నాను. వాస్తవాలను విస్మరించకుండా క్రికెట్లో ఆటలో రాణించాలి, ప్రతిభా సామర్థ్యాలు నిరూపించుకొని క్రీడల్లో అత్యున్నత స్థాయికి ఎదగాలని, మీ అందరూ ఎదగాలని నేను మనసారా కోరుకుంటా ఉన్నాను. క్రికెట్లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించినటువంటి కీర్తి ఆజాద్ కానీ, చేతన్ చౌహాన్ కానీ, అజారుద్దీన్ కానీ, గౌతమ్ గంభీర్ కానీ వంటి భారత క్రికెటర్లు
వివిధ పార్టీల తరఫున పార్లమెంటులో అడుగుపెట్టినటువంటి విషయం కూడా మర్చిపోకూడదు. అంటే క్రికెటర్లుగా రాణించిన తర్వాత మీకు రాజకీయాల్లో కూడా అవకాశం ఉంటుంది. మీరు సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి మీరు ఎదిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రయత్నాలను మీరు కూడా చేయాలి అన్నటువంటిది నేను మనసారా కోరుకుంటా ఉన్నా. భారతరత్న పురస్కారం పొందినటువంటి తొలి క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రాజ్యసభకు నామినేట్ అయినటువంటి విషయం కూడా మీకు తెలుసు. ఇక మరి కొన్ని విషయాలు, అతి ముఖ్యమైనటువంటి విషయాలు, నెల్లూరుకి సంబంధించినటువంటి విషయాలు, నెల్లూరు జిల్లా క్రీడల అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాలు మీతో పాల్పంచుకోదలుచుకున్నాను. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉత్తరాంధ్రకి ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు విశాఖపట్నంలో ప్రగతి భారత్ ఫౌండేషన్ పేరుతో ప్రతి సంవత్సరం కూడా క్రికెట్ పోటీల్ని నిర్వహించేవాళ్ళం. దానిలో ఇంచుమించు పాల్గొని మనకు జాతీయ స్థాయిలో జరిగేటటువంటి పోటీల్లో ఏమాత్రం తీసుకోకుండా ప్రైజ్ మనీ దగ్గర నుంచి మనం అన్ని రకాల క్రీడలను నిర్వహించేటటువంటి వాళ్ళం. అదే రీతిలో నెల్లూరు పార్లమెంటుకి సంబంధించి నెల్లూరు రూరల్, నెల్లూరు టౌన్, కోవూరు కానీ, కావలి కానీ, ఉదయగిరి, కందుకూరు, ఆత్మకూరు, మన నెల్లూరు పార్లమెంటు జిల్లాలకు సంబంధించి మన రాబోయేటటువంటి సంవత్సరంలో అప్పటి నుంచి ప్రారంభించి ఒక మంచి క్రికెట్ని ప్రతి సంవత్సరం కూడా క్రికెట్ పోటీలు నిర్వహిస్తామనని ప్రగతి భారత్ తరఫున మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. మీలో ఆ క్రీడల్లో పార్టిసిపేట్ చేయాలి అన్నటువంటి ఉత్సుకతను మీరు పెంపొందించాలి. మీరు సమాజంలో ఒక ఉన్నత స్థానానికి ఎదగాలి అన్నటువంటి సదుద్దేశంతో ఈ యొక్క పోటీలు నిర్వహించాలని ప్రగతి భారత్ ఫౌండేషన్ తరఫున నేను ప్రకటిస్తా ఉన్నా. మరొక ముఖ్యమైనటువంటి విషయం, నెల్లూరు జిల్లాకి మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే దాంట్లో భాగంగా నేను ఇప్పుడే మన ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గారిని అభ్యర్థించడం జరిగింది. మంచి ప్రతిపాదన చెప్పండి, ఆ ప్రతిపాదనని మనం అమలు చేస్తాం అని గోపీనాథ్ రెడ్డి గారికి అడిగినప్పుడు ఆయన ఒక ప్రతిపాదన చెప్పారు. మొగళ్ళపాలెం అనేటటువంటి గ్రామంలో, అంటే ప్రభాకర్ రెడ్డి అన్న గారి కాన్స్టిట్యున్సీలోకి నెల్లూరు రూరల్లోకి వస్తుంది. అక్కడ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శాప్ 150 ఎకరాలు కొనిపెట్టింది. గతంలో కొన్ని సంవత్సరాల క్రితం భారీ ఎత్తున క్రికెట్ కాంప్లెక్స్, ఒక క్రీడల కాంప్లెక్స్ అన్నటువంటిది మనం ప్లాన్ చేశాం. కొన్ని కారణాల వల్ల అది మెటీరియలైజ్ కాలేదు అన్నటువంటి విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. దానికి దాదాపు ఒక 200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. మన శాసనసభకు పోటీ చేస్తున్నటువంటి మన అభ్యర్థులందరూ కూడా, ప్రభాకర్ రెడ్డి అన్నతో పాటు అందరం కూడా దీన్ని ఒక మేనిఫెస్టోలో పొందుపరిచి, మన పార్లమెంటుకి సంబంధించి మేనిఫెస్టోలో పొందుపరిచి ఈ యొక్క హామీని ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క స్పోర్ట్స్ కాంప్లెక్స్ 150 ఎకరాల పరిధిలో 150 ఎకరాల పరిధిలో ఈ యొక్క స్పోర్ట్స్ కాంప్లెక్స్ డెవలప్ చేయడం జరుగుతుంది. ఈ 150 ఎకరాల్లో బాస్కెట్బాల్ ఒకటి, వాలీబాల్ ఒకటి,
టెన్నిస్, బ్యాడ్మింటన్, వాకింగ్ ట్రాక్, గో కార్టింగ్, జిమ్, యోగా మందిర్, స్విమ్మింగ్ పూల్, సానా బాత్, ఫ్యామిలీ పార్క్, అమ్యూజ్మెంట్ పార్క్, వీటన్నిటితో ఒక వరం కావాలి. దేశంలోనే, ప్రపంచంలోనే నెల్లూరు నుంచి వెళ్ళేటటువంటి క్రీడాకారులు బాగా రాణించాలి, మీరందరూ కూడా అత్యుత్తమ స్థానంలో మీరు నిలబడాలి అన్నటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క ప్రతిపాదనని అమలు చేయడం జరుగుతుంది. మీ యొక్క కళ సాకారం అవుతుంది అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నా. ప్రతి సంవత్సరం ప్రగతి భారత్ ఫౌండేషన్ తరఫున క్రికెట్ పోటీలు, ఈ యొక్క స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఈ యొక్క నెల్లూరు పార్లమెంట్కి ఒక వరం కాబోతుంది అన్నటువంటి విషయంలో సందేహమే లేదు అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ, రంజీ ట్రోఫీస్లో నెల్లూరు నుంచి అశ్విన్ హెగ్వార్, రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా చాలా బాగా రాణించారు. వాళ్ళకి నా యొక్క అభినందనలు సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇలాగే అశ్విన్ లాగానే, రేవంత్ లాగానే మీరందరూ కూడా భవిష్యత్తులో మంచి క్రీడాకారులుగా, అటు క్రీడాకారులుగా అయిన తర్వాత మంచి క్రీడాకారులందరికీ కూడా అటు జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, మిగతా రాజకీయాల్లో ఆపర్చునిటీస్ ఉంటాయి. వాటినన్నింటినీ సద్వినియోగం చేసుకుని మీరు సమాజంలో బాగా ఎదగాలని మనసారా కోరుకుంటూ, నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశానికి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. ఇండియాలో అందరూ ఒక్కసారి రేవంత్ని అప్రిషియేట్ చేయండి. So keep it up and you will have to grow further and become number one. Thank you. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.